హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త రకం హైబ్రిడ్ కనకాంబరం పూలతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో వీటి గురించినటువంటి టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. సాధారణంగా మనం పువ్వులు కావాలంటే విత్తనాలు నాటుతాం కదా, కానీ ఈ పూల మొక్కకి అస్సలు విత్తనాలే ఉండవంటే మీరు నమ్ముతారా? అవును, ఈరోజు వీడియోలో మనం ఒక అద్భుతమైన విత్తనాలు లేని కనకాంబరం మొక్క గురించి తెలుసుకుందాం. దాన్ని కొమ్మలతో ఎలా పెంచాలో పూర్తిగా వివరంగా ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చివరిలో ఈ మొక్క బాగా పూయడానికి ఒక టాప్ సీక్రెట్ కూడా చెప్తాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి. సాధారణంగా నాటు కనకాంబరాలకు పూలు పూసిన తర్వాత చిన్న పొట్టులాంటి విత్తన కోశాలు వస్తాయి. కానీ మీరు చూస్తున్న ఈ హైబ్రిడ్ రకానికి అసలు విత్తనాలే రావు. ఇది ప్రకృతిలో ఒక వింత. దీనివల్ల లాభం ఏంటంటే మొక్క తన శక్తిని విత్తనాలు తయారు చేయడానికి కాకుండా ఎక్కువ పూలు పూయడానికి ఉపయోగిస్తుంది. అందుకే ఇవి కుప్పలు కుప్పలుగా పూలు పోస్తాయి. ఒకవేళ మీరు ఈ మొక్కని మీ ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారా? మరి విత్తనాలు లేవు కదా, మొక్క ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. సో మీరేం కంగారు పడకండి. కేవలం ఇది ఒక చిన్న కొమ్మతో మనం మొక్కల్ని చాలా ఈజీగా ఇంట్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మను ఎంచుకునేటప్పుడు అది మరీ లేతగా ఆకుపచ్చగా ఉండకూడదు, అలాగని మరీ ముదురుగా ఉండకూడదు. కొంచెం బ్రౌన్ కలర్ వస్తున్న కొమ్మను 5 నుండి 6 అంగుళాల పొడవు కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు 45 డిగ్రీల కోణంలో కట్ చేస్తే వేర్లు త్వరగా వస్తాయి. 45 డిగ్రీల కోణం అంటే క్రాస్ కటింగ్ చేయాలండి. ఇప్పుడు మీరు కనుక ఈ మొక్కని కుండీలో నాటాలి అనుకుంటే దానికి మట్టి మిశ్రమం అనేది చాలా ముఖ్యమండి. సో సాధారణంగా గార్డెన్లో ఉన్నటువంటి మట్టి కొంచెం, ఇసుక కొంచెం, వర్మి కంపోస్ట్ కొంచెం తీసుకొని కొమ్మ నాటే ముందు కింద ఉన్నటువంటి ఆకులను తీసేయండి. ఇప్పుడు ఈ కొమ్మను మట్టిలో 2 అంగుళాల లోతు నాటాలి. నాటిన తర్వాత ఎండలో పెట్టకుండా కనీసం ఒక వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు ఈ మొక్క యొక్క సంరక్షణ మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాము. కొమ్మ నాటిన 15 నుండి 20 రోజులకు కొత్త చిగుళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు మట్టిలో తేమగా ఉండేలా చూసుకోవాలి, కానీ నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఎక్కువ నీళ్ళు పోసామంటే వచ్చినటువంటి వేర్లు కూడా కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదా వీడియో చివరిలో టాప్ సీక్రెట్ చెప్తాను ఈ పువ్వులు బాగా పూయడానికి అని చెప్పేసి. అది మన హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ అండి. ఏంటి అంటే మనం డైలీ రైస్ కడిగి పాడేస్తున్నటువంటి వాటర్ అండి, బియ్యం నీళ్ళు. సో బియ్యం నీటిని మనం నెలకొకసారి ఈ మొక్కలకి ఇచ్చామంటే పువ్వులు అనేవి విరగబూస్తాయండి. ఇంకా మనం దాని మీద అసలు ఎట్లాంటి బెంకపడాల్సిన పని అయితే లేదు. ఇంత అందంగా పువ్వులు రావాలి అంటే మీరు కూడా కొమ్మ తెచ్చుకొని నాటిన తర్వాత ఎప్పుడైతే వేర్లు వచ్చి చిగుర్లు వస్తాయో అప్పుడు నెలకొకసారి మీరు కనుక ఈ మొక్కకి నీళ్లు పోసారంటే, బియ్యం కడిగిన నీళ్ళు పోసారంటే చాలా అంటే చాలా అందంగా చాలా పెద్ద పూలు చాలా ఎక్కువగా వస్తాయండి. అసలు ఆ నీళ్ళు ఇచ్చామంటే వీటికి వచ్చే పూతని ఎవ్వరు కూడా ఆపలేరు. బియ్యం కడిగిన నీళ్ళు వీటికి పోయడం వల్ల వీటి యొక్క రంగు అనేది మారకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, విత్తనాలు లేకపోయినా మనం ఇంట్లోనే కొమ్మలతో ఇలాంటి అందమైన కనకాంబరాల తోటను పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, నాదొక స్మాల్ రిక్వెస్ట్. మన యూట్యూబ్ ఛానల్లో 200 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే నడుస్తుంది. సో 200 సబ్స్క్రైబర్స్ కావడానికి ఇంకా కొంచెం మంది మాత్రమే కావాలి. దయచేసి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.